మా ఇంట్లో కర్రీ వచ్చి పప్పు, పాలకూర, టమాటా కర్రీ అయితే వండుతున్నాను. పప్పు అయితే క్లీన్గా శుభ్రంగా కడిగి వాష్ చేసుకుని పక్కన పెట్టుకున్నానండి. ఈవెన్ పచ్చిమిర్చి కూడా తక్కువ వేసానండి, ఎందుకంటే చిన్న పాప ఉంది కదండి, అందుకని టమాటాలు కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. పాలకూర శుభ్రంగా క్లీన్ చేసి అయితే పక్కన పెట్టుకున్నానండి. పాలకూర కూడా ఇది కూడా దాంట్లో వేసేద్దామండి. ఇవ్వండి పాలకూర కూడా వేసానండి. కొంచెం పసుపు కూడా యాడ్ చేస్తున్నానండి. కారం కూడా 1/2 స్పూన్ కారం వేసానండి. మా పాప కారం ఎక్కువైతే తిందండి, సో గ్లాస్ వాటర్ కూడా పోస్తున్నాయండి. పప్పు అయితే కుక్కర్లో పెట్టేసుకుంటున్నానండి. ఇందులో పక్కన రైస్ కూడా ఉడికిపోతుందండి. ఇవన్నీ పక్కన స్టవ్ మీద అయితే వంకాయ మిల్ మేకర్ వండుతున్నాను. ఇంకొన్ని వంకాయలు అయితే కడిగేసుకుని ఉప్పులో వాటర్ వేసుకున్నానండి. ఇంకొన్ని మిల్ మేకర్ కూడా హాట్ వాటర్లో వేస్తానండి. ఉప్పు వేసానండి, కొంచెం పసుపు కూడా వేస్తానండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసానండి. పచ్చివాసన పోయే వరకు మగ్గనిద్దామండి. ఇవన్నీ కట్ చేసి వంకాయ ముక్కలు కూడా వేసేస్తున్నానండి. ఇవ్వండి వంకాయ మగ్గిందండి. ఈ మిల్ మేకర్ కూడా వేసేస్తున్నానండి. ఒకసారి కలుపుకొని ఈలోపు కుక్కర్ కూడా విజిల్ వచ్చేసేలా ఉందండి. ఇంకా మూత పెట్టేద్దాం. మిల్ మేకర్ వంకాయ కూడా మగ్గిందండి బాగా. ఇప్పుడు 1 స్పూన్ కారం వేసుకుందండి. ఒకసారి తిప్పేసుకుందామండి. కొంచెం వాటర్ పోస్తున్నాయండి. మూత పెట్టేద్దామండి. ఇప్పుడు కొంచెం చింతపండు వేస్తున్నాను, కల్లుప్పు వేస్తున్నానండి. ఇప్పుడు పప్పు గుత్తి మొత్తం తిప్పేద్దామండి. వంకాయ కూర అయితే రెడీ అయిపోయిందండి. వంకాయ మిల్ మేకర్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇవన్నీ పప్పు కూడా చాలా పెట్టేస్తున్నానండి. పప్పు పాలకూర కూడా రెడీ అయిపోయిందండి. ఫైనల్గా అయితే రెడీ అయిపోయిందండి. ఇదిగోండి మిల్ మేకర్ వంకాయ, ఆనియన్స్, వైట్ రైస్, పాలకూర పప్పు రెడీ అయిపోయిందండి. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.